నిర్ధారించమన్నారు, నిర్ధారిస్తారు. ఒకవేళ నిజమైతే డెఫినెట్లీ చర్యలు తీసుకుంటారు. సార్ ఇప్పుడు వీళ్ళు చెప్పే సోకాల్డ్ జయసూర్య అనేటటువంటి డిఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సిఐడిలో ఉండగా సిఐడిలో రఘురామకృష్ణరాజు గారిని అండ్ ఆల్సో TV5 జర్నలిస్ట్ అయినటువంటి మూర్తి గారిని, బిఆర్ నాయుడు గారిని అండ్ ఆల్సో ఏబిఎన్ జర్నలిస్ట్ అయినటువంటి వెంకటకృష్ణ గారిని రాజద్రోహం కేసులో ఎంక్వైరీ ఆఫీసర్ అండి, ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, వీళ్ళందరి కేసుల్లో ఆయన జయసూర్య గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది. అప్పుడు ఆయన మంచోడే, పాపం ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేశారు. ఈ రోజు కూడా ఆయన చెప్పేది ఏంటి, ఉప ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి డిఎస్పీ గారి మీద, ఎంక్వైరీ చేసి ఫ్యాక్ట్స్ తెలపండి అని చెప్పారు. దానికి బదులుగా రఘురామకృష్ణ గారు రియాక్ట్ అయ్యి అట్లాంటిది ఏం లేదు, ఆయన బాగానే చేస్తున్నారని చెప్పారు. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది, ఎస్పీ గారు ఎంక్వైరీ ఇస్తారు. దాని తర్వాత ఒకవేళ అట్లాంటి చర్యలకు ఉపక్రమిస్తే డెఫినెట్లీ చర్యలు తీసుకుంటాం. ఇంత షార్ట్ టైంలోనే రఘురామ్ గారు ఆ రకంగా మాట్లాడటం దేనికి సంకేతం అనుకోవాలి? అంటే పవన్ కళ్యాణ్ గారి మాటకు వాల్యూ తక్కువ అనుకోవాలా ఆయన, లేదంటే రఘురామ్ గారికి ఏమన్నా బాధ కలిగింది అనుకోవాలా, ఏమన్నా గ్యాప్ ఏమైనా ఉందనుకోవాలా? జరగట్లేదని చెప్పడం, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, ఒక నియోజకవర్గంగా ఆ జిల్లాకు చెందినటువంటి ఒక నియోజకవర్గంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వాట్ ఈస్ దర్? ఆ జిల్లాకు చెందినటువంటి ఒక నియోజకవర్గంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అదే మా మిత్రుడు లక్ష్మీకాంత్ గారు కూడా చెప్పారు కదా, ఒక జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో జరగట్లేదు, పక్క నియోజకవర్గాల్లో జరిగితే మాత్రం చర్యలు తీసుకోండి, ఆయన అయితే నాకు తెలిసి అట్లాంటి అధికారి కాదు అని చెప్పారు. రైట్ సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద వెరిఫై చేయండి అని చెప్పారు. ఆయన ఇలా చేశాడు, ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పలేదు కదా. వెరిఫై చేయండి, ఫ్యాక్ట్స్ తెలపండి, దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. ఎంక్వైరీ చేస్తారు. రఘురామకృష్ణరాజు గారు కూడా తెలియకుండా ఏమైనా జరిగిందేమో అవి కూడా బయటకు తీస్తారు ఒకవేళ జరిగినట్లయితే కనుక. రైట్ సార్, రైట్. మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి, కంక్లూడ్ చేద్దరు. కానీ మనతో అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఆయన వాయిస్ తీసుకుందాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం అండి, మీకు వంశీ గారికి, లక్ష్మీకాంత్ గారికి, వెంకటరెడ్డి గారికి నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి, అన్యదా భావించద్దు, సమయం తక్కువ ఉంది. టోటల్గా ఈ పరిణామాలను ఎలా చూడాలంటే షార్ట్గా ఏం చెప్తారు చెప్పండి సార్ మీరు, ప్లీజ్ మీ వాయిస్ ఇవ్వండి. హలో, ప్రజెంట్ జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఏపీలో ఏ రకంగా చూస్తారు చెప్పండి సార్ ప్లీజ్. సార్ మొట్టమొదటిగా వెంకటరెడ్డి గారు అంటూ ఏదో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్యాకాడ్ కనిపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరం కూర్చొని ట్రైనింగ్ ఇచ్చారు, 16 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు నిద్ర లేచాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్యాకాట నా చిన్నప్పటి నుంచి ఉంది, వెంకటరెడ్డి గారు చిన్నప్పుడు ఉంది, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి భీమవరం నడుస్తుంది, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి భీమవరం నడుస్తుంది. వాళ్ళంతా నిద్రపోయేసరికి పవన్ కళ్యాణ్ కూడా నిద్రపోయాడు. వాళ్ళంతా చచ్చారంటే ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు చచ్చారంటే ఇవాళ జనసేన ఎమ్మెల్యే కూడా చచ్చాడని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చచ్చాడు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ తింటారు, వాళ్ళు దమ్మున్న మగవాడు అనుకోవాలి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వాలు ఎవరో కూడా ప్యాకాటనే మీద ఎంక్వైరీ చెయ్యండి, పోలీసులు మద్దతు ఇస్తున్నారని దమ్మున్న మగాడి కింద స్టేట్మెంట్ దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇలా మాట్లాడటం వైసీపీ యొక్క సిద్ధాంతం అమ్మ. అది రెండో పాయింట్, సహజంగా ఏంటంటే అధికార పార్టీ సభ్యులు, కూటమి సభ్యులంతా ప్రతిపక్షాల మీద దృష్టి పడుతుంటారు. కానీ ఇక్కడ ఏంటో ఓడించిన వైసీపీని ఎమ్మెల్యేలు కానీ, ఈ రఘురామరాజు గారు కానీ, లేదా బొండా ఉమా గారు కానీ, మంత్రి నారాయణ గారు కానీ, గోరంట్ల బుచ్చి చౌదరి కానీ, వీళ్ళందరూ కూడా ఓడించిన వైసీపీ మీద ప్రెస్ మీట్లు పెట్టడం దుమ్మెత్తిపోయారు. కల్తీ మద్యం కేసు మీద దుమ్మెత్తిపోయారు. కందుకూరు కేసు మీద, కందుకూరు మర్డర్ మీద మాట్లాడరు, తుని రేప్ మీద మాట్లాడరు. పవన్ కళ్యాణ్ మీద జనసేనలో మాత్రం అసెంబ్లీలో కానీ బయట కానీ దుమ్మెట్టు పడిపోతారు. తప్పని తెలుగుదేశం నాయకులు కంటెంట్. ఇప్పుడు వంశీ గారు ఎవరు, మన రఘురామరాజు గారు మాట్లాడాల్సింది అలా ఉండాల్సింది కాదు, మేము సరి చేసుకుంటామన్న మాట అనలేదు. నాకైతే వినిపించలే. అనరాలో వాళ్ళ తప్పుని, మా బొండా ఉమ్మ గారి తప్పు, మా నారాయణ గారి తప్పు, లేదా మా రఘురామరాజు గారి తప్పు అని అనరు. అసెంబ్లీలో బాలకృష్ణ గారి నెత్తి మీద కళ్ళజోడు పెట్టుకుని, జేబులో చేతులు పెట్టుకుని, ఆడు ఈడు అన్నట్టుగా సభా మర్యాదలు ఉల్లంఘించి మాట్లాడితే ఒక స్పీకర్ స్థానంలో ఉండి ఇది తప్పు అని అల్లాపోయి రఘురామరాజు గారు తన సభా మర్యాదలే నేను ఒక స్పీకర్నే, నేను ఏం మాట్లాడాలన్నది మర్చిపోయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తప్పు అని చెప్తున్నారంటే ఆయన స్పీకర్ గారా లేకపోతే ఇంకోటి ఏదన్నా గౌరవమైన స్పీకర్ స్థానంలో ఉండి స్థానిక అంశాల మీద చర్చించొచ్చా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం అంటే పంచాయతీ శాఖ డిప్యూటీ సీఎం, లేకపోతే పిఠాపురానికి డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి అందరికీ డిప్యూటీ సీఎం అనేది రఘురామకృష్ణరాజు గారికి తెలీదా, తెలుగుదేశానికి తెలీదా?
ఇది మేము అన్నది జనసేన వాళ్ళు అడగాలి, వాళ్ళు అడగరు కాబట్టి మేము అడుగుతా ఇద్దరికి కోపం వస్తుంది. ఇప్పుడు పిఠాపురం ఏంటి ఐటీ శాఖ పిఠాపురం శాసనసభ్యులు భీమవరం పట్టించుకుంటున్నారండి.